ప్రకృతి అందాలు. ప్రకృతి అందాలను చూసి మైమరిచిపోతే రసహృదయం ఉంది అని మెచ్చుకుంటారు. అదే ప్రకృతి మీద ఊహాగానం జోడించి కవితలు రాస్తే కవితా ధోరణి ఉంది అంటారు. మళ్ళీ అదే ప్రకృతిని చూసి అబ్బా దేవుని సృష్టి ఎంత అద్భుతంగా ఉంది అని అంటే ఏకరూప భక్తిలో ఉన్నావు అని అంటారు. అంటే భగవంతుడు సర్వజ్ఞుడు, భగవంతుడు సృష్టికర్త అన్న భావనలో ఉన్నట్టుగా అర్థం వస్తుంది. అదే ప్రకృతిలో అణువున దేవుణ్ణి దర్శించగలిగితే, ప్రతిదీ భగవంతుని విభూతిగా భావించగలిగితే, పూచే పువ్వులో, పారే సెలయేరులో, గంభీరంగా నిలిచిన కొండలో అన్నింటిలోనూ భగవద్ దర్శనం చేయగలిగితే అది అనేక రూప భక్తి కింద వస్తుంది. కృష్ణ పరమాత్మ తన విభూతులు ఎన్నిటినో వర్ణించాడు భగవద్గీతలో. దాని నుంచి ఇంకొక స్థాయి ఎదగమంటుంది వేదాంతం. ఇవన్నీ మంచివే, అందరికీ ఈ స్థాయిలు ఉండాల్సిందే, ఈ స్థాయిలు దాటాల్సిందే. కానీ అన్నిటినీ మించిన స్థాయి అరూప భక్తికి రావాలి. జగత్ అంతా భగవంతుని యొక్క ప్రకటిత రూపం మాత్రమే. భగవంతుడు అధిష్టాన దేవత, ఉన్నది అరూప ఈశ్వరుడు మాత్రమే. సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్ అని చాందోగ్యోపనిషత్తులో వస్తుంది. భగవంతుడు లేకుండా జగత్తుకు విడిగా ఉనికి లేదు కాబట్టి ఆ జగత్తుని చూస్తున్న, జగత్తుకి ఆధారమైన భగవంతునిలో నెలకొని ఉండాలి. అది జ్ఞానం అంటే.